నమస్కారం శ్రీ సత్య ప్రేక్షకులకి శుభోదయం. నేను నారాయణ రెడ్డి. మనం దినపత్రికలోనే ప్రధాన వార్తలను విశ్లేషించుకునే కార్యక్రమం కాఫీ టైమ్స్ ఎప్పటిసీకి స్వాగతం. మనం ముందుగా ప్రధాన దినపత్రికలైన సాక్షి, ఆంధ్రజ్యోతి, ఈనాడులోని ప్రధాన వార్తలు ఏంటో చూద్దాం. మెయిన్ హెడ్లైన్స్. ఆ తర్వాత మనం ప్రకాశం డిస్టిక్ న్యూస్కి వెళ్దాం. సో ముందుగా సాక్షిలో చూస్తే ఇంగ్లీషు పదిలం. ఈసారి 10th విద్యార్థుల్లో అత్యధికులు ఆంగ్ల మాధ్యమంలోనే పరీక్షలు. మొత్తం 6.23 లక్షల మందిలో 4.51 లక్షల మంది ఇంగ్లీష్లోనే సిద్ధం. 5 ఏళ్లలో తెలుగు నుంచి దాదాపు 25% మంది ఇంగ్లీష్ మీడియంకు మారారు. ఇప్పుడు 10th ఇంగ్లీష్ మీడియం విద్యార్థులు ఏకంగా 72.54% రేపు ఎగ్జామ్ రాయిపోతున్నారు. సో ఇంగ్లీష్ మీడియం పెట్టడం వల్ల చాలామంది తెలుగు మీడియం నుంచి ఇంగ్లీష్ మీడియంలోకి వచ్చారు. ఇప్పుడు 10th క్లాస్లో ఇంగ్లీష్ మీడియం రాసే వాళ్ళ పర్సంటేజ్ చాలా పెరిగిందని చెప్పేసి ఒక వార్త వచ్చింది. 100 రోజులు 370 స్థానాలు. ఢిల్లీలో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు ప్రారంభం. సార్వత్రిక ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా శ్రేణులకు అగ్రనేతల దిశానిర్దేశం. ప్రతి బూత్లో అదనంగా 370 ఓట్లు సాధించాలని చెప్పేసి ప్రధాని మోడీ పిలుపునిచ్చారు. ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లో ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచన. నిన్న ఒక ప్రధానమైన వార్త, జిఎస్ఎల్వి F-14 ప్రయోగం సక్సెస్. మొత్తం 3 దశలు విజయవంతం. రోదసిలోకి ఇన్సాట్ 3DS ఉపగ్రహం మరో 2-3 రోజుల్లో భూస్థిర కక్షలోకి. శాటిలైట్తో దేశంలో సమాచార వ్యవస్థ బలోపేతం. వాతావరణంపై అంచనాల్లో మరింత స్పష్టత. సైంటిస్ట్కి కంగ్రాచులేషన్స్. సో చాలా సక్సెస్ అయింది. నవ చరిత్రకు రాప్తాడు సిద్ధం. నేడు వైఎస్ఆర్సీపీ ఎన్నికల సన్నాహక 3వ సభ. 250 ఎకరాలకు పైగా విస్తీర్ణంలో ఘనంగా ఏర్పాట్లు. రాయలసీమలో 52 నియోజకవర్గాల నుంచి తరలి వెళ్లనున్న పార్టీ శ్రేణులు. నేటి సభలో పార్టీ సీమ నేతలు, కార్యకర్తలకు సీఎం జగన్ దిశానిర్దేశం. ఇప్పటికే నిర్వహించిన భీమిలి, ఏలూరు సభలకు పోటెత్తిన ప్రజానీకం అని చెప్పేసి ఒక వార్త వచ్చింది. తమ్ముళ్ళు త్యాగాలు. పొత్తులో పోగా మిగిలిన 100 సీట్లతో సర్దుకుందాం. సో టీడీపీ పొత్తులు బీజేపీ జనసేనతో పొత్తు కుదుర్చుకున్నది కదా. సో దానిలో భాగంగా ఒక 75 సీట్లు వెళ్ళిపోతాయి. కేవలం 100 సీట్లు మాత్రమే టీడీపీకి ఉంటే వాటిలో సర్దుకోవాలని చెప్పేసి ఒక వార్త వచ్చింది. చంద్రబాబు వ్యాఖ్యలతో టీడీపీలో ఆహాకారాలు. జనసేన బీజేపీకి 75 ఎమ్మెల్యే 10 ఎంపీ సీట్లు ఇవ్వాల్సిన పరిస్థితి. పేదింట అభివృద్ధి. రాష్ట్రంలోని పల్లె లోగిలలో కళ్ళెదుటే మార్పు. సీఎం జగన్ ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి పథకాలు ఊతం. భవిష్యత్తుపై బెంగ గతం. ప్రతి ఇంట ఆత్మగౌరవం. నవరత్నాల పథకాల ద్వారా ప్రతి కుటుంబానికి లక్షల్లోనే లబ్ధి అని చెప్పేసి వార్త. 0 వడ్డీ నడ్డి విరిచింది మీ బావే. రైతుల రాయితీపై రామోజీ వికృత రాతలు అని చెప్పేసి ఒక వార్త వచ్చింది. ఇవి సాక్షిలో వచ్చిన ప్రధాన వార్తలు. ఒకసారి ఈనాడులో చూస్తే జనానికి నరకం సిద్ధం. ఇళ్ళ అధికార పార్టీ ముందు సాగిలపడిన ఆర్టీసీ. అనంతపురం జిల్లాలోని సిద్ధం సభలకు 3000 బస్సులు కేటాయింపు. సో జగన్ నిర్వహించే సిద్ధం సభలకు ఆర్టీసీ బస్సులను తరలిస్తున్నారు. దీనివల్ల సామాన్య ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారని చెప్పేసి ఒక వార్త వచ్చింది. జగన్ పాలనలో అందరూ బాధితులే. ఎన్నికలకు ముందే తెదేపా జనసేన విజయం ఖాయమైంది. అధికారంలోకి రాగానే పేదలకు 2 సెంట్ల స్థలం ఇచ్చి ఇల్లు కట్టిస్తాం. ఈ సభ చూస్తే సీఎంకు నిద్ర పట్టదు అని చెప్పేసి నిన్న చంద్రబాబు ఇంకొల్లు రా కదిలిరా బహిరంగ సభలో ఈ వ్యాఖ్యలు చేశారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్పై క్రిమినల్ కేసు. గుంటూరు కోర్టులో దాఖలు చేసిన ప్రభుత్వం. మార్చి 25న హాజరు కావాలంటూ నోటీసులు. మరి దేనికో లోపల పేజీల్లో ఉంది. రిషికొండ ప్యాలెస్ను ప్రజలకు అంకితం చేస్తాం. వైకాపాకు మళ్ళీ అవకాశం ఇస్తే ఇళ్లకొచ్చే కొడతారు. రాజధాని పేరుతో విశాఖలో కబ్జాలు, భూబంధాలు అని చెప్పేసి నిన్న లోకేష్ ఒక సభలో ఈ వ్యాఖ్యలు చేశారు. రైతులకు గుండె కోత. పంటలను దెబ్బతీస్తున్న వైకాపా సర్కారు. కరెంటు గురించి. ఇవి ఈనాడులో వచ్చిన ప్రధాన వార్తలు. చివరిగా ఆంధ్రజ్యోతిలో చూస్తే గగన విజయం. నింగిలోకి తీసుకెళ్లిన జిఎస్ఎల్వి F-14 ర్యాకెట్. వైసీపీ పని ఫినిష్. జగన్కు కౌంట్ డౌన్ మొదలైంది. ఎన్నికల్లో రామరాజ్య స్థాపనకు, రావణాసుర వధకు ప్రజలు సిద్ధం కావాలని చెప్పేసి నిన్న చంద్రబాబు వ్యాఖ్యలు. సంఘం చేయని సంతకం. ఇరుక్కుపోయిన ఐపీఎస్ కాంతి రాణా. ఐపీఎస్ అధికారుల సంఘం పేరిట జారీ. కార్యదర్శి అనుమతి లేకుండా తెలియకుండానే ఆయన తరపున విజయవాడ సిపి సంతకం. అది తెలిసి మండిపడిన కార్యదర్శి ఆర్కే మీనా. మీ పరిధిలోని మీపై కేసు పెడతారని హెచ్చరిక. ఒక వార్త పోలీసు వాళ్ళ గురించి.
సిపిఎస్ పోరుపై సర్కారీ నిర్బంధం, పోలీస్ దమనకాండతో చెలో విజయవాడకు బ్రేకులు, కార్యక్రమాన్ని తాత్కాలికంగా నిలిపివేసిన ఏపీసీపీఎస్ఈఏ. 370 నెంబర్ కాదు సెంటిమెంట్, శ్యామ్ ప్రసాద్ ముఖర్జీకి నివాళిగా 370 సీట్లు సాధిద్దాం, ఆర్టికల్ 370 రద్దు కోసం ఆయన జీవితాన్ని త్యాగం చేశారని చెప్పేసి నేను నరేంద్ర మోడీ గారు చెప్పారు. ఇక పీచు మిఠాయిపై నిషేధం, తమిళనాడు సర్కారు సంచలన నిర్ణయం, క్యాన్సర్ కారకాలు ఉన్నాయంటూ నిర్ధారణ. సో మన పీచు మిఠాయి అమ్ముతారు కదా బయట, 5 రూపాయలకి 10 రూపాయలకి ప్యాకెట్లు, అవి చాలా ప్రమాదకరం, వాటిలో క్యాన్సర్ నిర్ధారక దానికి సంబంధించినవి ఉన్నాయి. అందుకని చెప్పేసి తమిళనాడు ప్రభుత్వం వాటిని నిషేధించింది. మనం స్కూళ్ళలో చూస్తుంటాం, స్కూల్ దగ్గర. సో పిల్లలు దాదాపుగా అవే కొనుక్కొని తింటూ ఉంటారు, రంగురంగుల ప్యాకెట్లలో ఉంటాయి. సో కాబట్టి వాటి మీద కొంచెం శ్రద్ధ తీసుకోండి, పిల్లలు కొనుక్కొని తినకుండా. ఇవి ఆంధ్రజ్యోతిలో వచ్చిన ప్రధాన వార్తలు అండి. ఒకసారి మన ప్రకాశం జిల్లా వార్తలకు వస్తే, బ్యాక్లాగ్ పోస్టుల తుది మెరిట్ జాబితా విడుదల. 2021-22 సంవత్సరం విభిన్న ప్రతిభావంతుల ప్రత్యేక ఉద్యోగ నియామక ప్రక్రియలో భాగంగా అర్హులైన అభ్యర్థుల అభ్యంతరాలను పరిగణించి కలెక్టర్ ఆదేశాల మేరకు తయారు చేసిన తుది మెరిట్ జాబితా వెబ్సైట్లో అందుబాటులో ఉంచినట్లు విభిన్న ప్రతిభావంతుల సంక్షేమ శాఖ సహాయ సంచాలకులు జి అర్చన తెలిపారు. గ్రూప్ 4 క్లాస్ 4 పోస్టులకు సంబంధించిన జాబితాను ఈ నెల 18 నుంచి 20వ తేదీ వరకు వెబ్సైట్లో అందుబాటులో ఉంటాయని చెప్పేసి తెలియజేశారు. ఏమైనా సందేహాలు కానీ ఉంటే వాటి కోసం ఫోన్ నెంబర్ కూడా ఇచ్చారు, 08592281310 అనే నెంబర్కి. సో మీకు ఏమైనా కానీ బ్యాక్లాగ్ పోస్టుల గురించి తుది మెరిట్ జాబితా అయితే రిలీజ్ చేశారు. వాటిలో మీ అభ్యంతరాలు ఏమైనా ఉంటే ఈ ఫోన్ నెంబర్కి ఫోన్ చేసి కనుక్కోవాల్సింది చెప్పేసి తెలియజేస్తున్నారు. ఇక జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారిగా రవితేజ యాదవ్. సో నిన్న కలెక్టర్ గారిని కలిశారు. ఈ సందర్భంగా రవితేజ యాదవ్ గారు సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ జిల్లా అధికారిగా జె రవితేజ యాదవ్ శనివారం బాధ్యతలు స్వీకరించారు. తాడేపల్లి ప్రధాన కార్యాలయం నుంచి ఆయన ఇక్కడకు బదిలీపై వచ్చారు. ఇంతకుముందు తాడేపల్లి కార్యాలయంలో ఉన్నారు. సో బాధ్యతలు స్వీకరించిన అనంతరం కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్ని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రవితేజ మాట్లాడుతూ కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లాలోని స్కిల్ హబ్స్, అదేవిధంగా స్కిల్ కాలేజీలు, డిగ్రీ ఇంజనీరింగ్ కాలేజీల్లో విద్యార్థులకు, నిరుద్యోగ యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు కృషి చేస్తామని చెప్పేసి ఆయన తెలియజేయడం జరిగింది. ఇందుకోసం కూడా జిల్లా వ్యాప్తంగా జాబ్ మేళాలు నిర్వహిస్తామని చెప్పేసి ఒక ప్రణాళికాబద్ధంగా ప్రతి నెల ఎక్కడ ఏంటి అనేది క్లియర్గా జాబ్ మేళాలు ఎక్కువగా నిర్వహించి ఎక్కువ మంది నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రయత్నం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా ఆయన తెలియజేయడం జరిగింది. రైల్వే డిఎస్సి ఉద్యోగాలకు ఉచిత శిక్షణ. రైల్వేలకి డిఎస్సి నిన్న వేశారు కదా 6100 పోస్టులు. సో ఈ పోస్టులు కూడా ఉచిత శిక్షణ ఇస్తున్నారంట. అది ఎక్కడో చూద్దాం ఒకసారి. నిరుద్యోగ యువతకు రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయ పోస్టుల మొత్తం 6100. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం రైల్వే రీజియన్లలో అసిస్టెంట్ లోకో పైలట్ 5696 పోస్టులకు. సో మొత్తం 6100, ఇవి ఒక 5696. ఈ పోస్టులకు అన్నిటికి కూడా నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని ఉచిత శిక్షణ అందిస్తామని చెప్పేసి లాజిక్ అకాడమీ కరెస్పాండెంట్ పి విజయభాస్కర్ శనివారం తెలియజేశారు. ఇది ఎక్కడుందంటే అన్య రోడ్లో ఉంది అది లాజిక్ అకాడమీ అనేది. సో ఈ లాజిక్ అకాడమీలో దీనికి సంబంధించిన ఉచిత శిక్షణ అనేది ఇస్తారు. నోటిఫికేషన్ రిలీజ్ అయింది కదా, రేపు ఎగ్జామ్స్ జరిగేంత వరకు శిక్షణ ఇవ్వడానికి అవకాశం ఉంది. దీంట్లో ఎక్కువగా ఎస్సీ, ఎస్టీ, బీసీ పేద విద్యార్థులకు డిఎస్సి, అదేవిధంగా రైల్వే ఉద్యోగాలకు శిక్షణ ఇస్తున్నామని చెప్పేసి ఆయన తెలియజేశారు. దీన్ని సద్వినియోగం చేసుకోవాలనుకున్న యువత ఈ నెల 22వ తేదీలోపు వాళ్ళ పేర్లు నమోదు చేసుకోమని చెప్పేసి ఒక సెల్ నెంబర్ కూడా ఇచ్చారు. సెల్ నెంబర్ ఏంటంటే 7207012758. ఈ నెంబర్కి ఫోన్ చేసి ఈ నెల 22వ తేదీలోపు మీరు ఎవరైతే చేరగోరుతున్నారో ఆ శిక్షణకి, ఉచిత శిక్షణకి ఎవరైతే హాజరు కావాలనుకుంటున్నారో ఈ సెల్ నెంబర్కి ఫోన్ చేసి మీ పేర్లు నమోదు చేసుకోవాల్సిందిగా లాజిక్ అకాడమీ కరెస్పాండెంట్ పి విజయభాస్కర్ తెలియజేస్తున్నాడు. డిఏ బకాయిలు చెల్లించాలని చెప్పేసి గత వారం రోజుల నుంచి ఈ ప్రభుత్వ ఉద్యోగ సంఘాలు చాలా నిరసన వ్యక్తం చేస్తున్నాయి. సో దానిలో భాగంగా నిన్న కూడా ఈ కలెక్టరేట్ ఎదుట వాళ్ళ నిరసన వ్యక్తం చేశారు. సో ముఖ్యంగా డిఏ బకాయిలు, అదేవిధంగా జీపీఎఫ్, ఏపీజీ, ఎల్ఐ తదితర వీటికి సంబంధించిన బకాయిలు ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని చెప్పేసి ప్రతిరోజు కూడా
అక్కడ నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు. సో దీంట్లో ముఖ్యంగా జిల్లా జేఏసీ చైర్మన్ శరత్ బాబు ముఖ్యంగా ఈ ఉద్యమాన్ని నడిపిస్తున్నారు. అలానే మరో ముఖ్యమైన వార్త ఏంటంటే మంగమూరు రోడ్డుకు ప్రకాశం పంతులు రోడ్డుగా నామకరణం. ఇప్పుడు దాకా మనం చూసాం కదా, ఎన్నో సంవత్సరాల నుంచి మంగమూరు రోడ్డుగా మనం పిలుస్తున్న ఆ రోడ్డు ఇక ప్రకాశం పంతులు రోడ్డుగా మారబోతుంది. సో దానికి ఆర్చి నిర్మాణానికి సోమవారం మన ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి గారు శంకుస్థాపన చేయనున్నారు. చాలా మంచి విషయం ఇది. ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు జ్ఞాపకాలను పెనవేసుకున్న ఒంగోలు నగరంలోనే మంగమూరు రోడ్డుకు ఆయన పేరుతో నామకరణం చేస్తూ ఆర్చి నిర్మాణానికి ఒంగోలు ఎమ్మెల్యే మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి సోమవారం శంకుస్థాపన చేయనున్నారు. ప్రకాశం పంతులు రోడ్డుగా నామకరణం చేస్తూ ఆర్చి నిర్మించనుండగా ఈ శంకుస్థాపన ఏర్పాట్లను మన మేయర్ గంగాడ సుజాత గారు, అలానే 35వ డివిజన్ కార్పొరేటర్ ఎవరైతే ఉన్నారో ఆదిపూడి గిరిజా శంకర్ శాండిలే గారు, అలానే 28వ డివిజన్ కార్పొరేటర్ నీలంరాజు సరోజ రాఘవరావు వీళ్ళందరూ కూడా కలిసి ఈ శంకుస్థాపనకు సంబంధించిన ఏర్పాట్లను చేస్తున్నారు. అది రేపు శంకుస్థాపన జరగనుంది. అదేవిధంగా ఇంకొకటి కూడా భారతరత్న పివి కాంస్య విగ్రహం ఏర్పాటుకు కూడా శంకుస్థాపన జరగనుంది రేపు సోమవారం. అది మనకి స్థానిక రంగారాయుడు చెరువు వద్ద దానికి ఎదురుగా నిన్న ఇది కూడా కట్టడం జరిగింది శంకుస్థాపన చేసేందుకు. ఇది కూడా ఒక మంచి ఎందుకంటే భారతరత్న పివి నరసింహారావు మన తెలుగు మాజీ ప్రధానిగా ఆయన పనిచేస్తున్నారు. సో కాబట్టి ఆయనకి మనం ఇచ్చుకునే గౌరవం అది. ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి గారు రేపు సోమవారం దానికి కూడా శంకుస్థాపన చేయనున్నారు. మరొకటి ఏంటంటే పంచముఖ ఆంజనేయ స్వామి దగ్గర పంచముఖ ఆంజనేయ స్వామి టెంపుల్ దగ్గర ఒక సిమెంట్ రోడ్డు సీసీ రోడ్డు కూడా ఆయన శంకుస్థాపన చేయనున్నారు. దానికి దాదాపుగా 80 లక్షల రూపాయలతో టెండర్లు కూడా పెరగడం జరిగింది. దానికి కూడా రేపు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు శంకుస్థాపన చేయనున్నారు. ఇక పార్టీ విజయమే లక్ష్యంగా పనిచేయండి అని చెప్పేసి ఒక వార్త వచ్చింది. నిన్న వైఎస్ఆర్సీపీ నగర కమిటీ పదవులు ప్రకటించారు. సో దానిలో భాగంగా కొంతమందికి దాదాపు ఒక 12 మందికి వైఎస్ఆర్సీపీ నగర కమిటీగా మెంబర్లుగా నియమించారు, అధ్యక్షులుగా నియమించారు. సో వాళ్ళందరూ కూడా నిన్న బాలినేని శ్రీనివాసరెడ్డి గారిని కలిసి కృతజ్ఞతలు తెలియజేశారు. అదేవిధంగా బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి సత్కారం కూడా చేయడం జరిగింది. సో ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ నగర కమిటీ అనుబంధ విభాగాల్లో కమిటీ పదవులు పొందిన పలువురు నాయకులందరూ కూడా కలిశారు. వీళ్ళలో ముఖ్యంగా కటారి శంకర్ గారికి నగర అధ్యక్ష పదవి ఇచ్చారు. తర్వాత రకరకాల అన్నిటికి కూడా ఇచ్చారు. వాళ్ళందరూ వెళ్ళి నేను బాలినేని శ్రీనివాసరెడ్డి గారిని కలిశారు. ఇక మరో ముఖ్యమైన వార్త, మా సహచరుడు గురువు గారు అయినటువంటి పొన్నూరు వెంకట శ్రీనివాసుడు గారికి నిన్న తిరుమలలో అరుదైన గౌరవం దక్కింది. తిరుమల తిరుపతి దేవస్థానంలో శుక్రవారం నిర్వహించిన రథసప్తమి వేడుకల్లో ఒంగోలుకు చెందిన ప్రముఖ ఆధ్యాత్మిక ఉపన్యాసకుడు, అదేవిధంగా ప్రకాశం జిల్లా రచయితల సంఘం అధ్యక్షుడు పొన్నూరు శ్రీనివాసులు వ్యాఖ్యాతగా వ్యవహరించారు. దీనికి ఏంటంటే రథసప్తమి సందర్భంగా ఒకే రోజు నిర్వహించే 7 వాహన సేవల్లో 3 వాహన సేవలకు పొన్నూరు శ్రీనివాస్ గారు వ్యాఖ్యాతగా ఉన్నారు. అలాగే తిరుమల కొండపై జరిగిన రథసప్తమి వేడుకల్లో సాయంత్రం కల్పవృక్ష వాహన సేవకు, అదేవిధంగా రాత్రి చంద్రప్రభ వాహన సేవకు ప్రత్యక్ష వ్యాఖ్యానాన్ని మన పొన్నూరు వెంకట శ్రీనివాసులు గారు అందించడం జరిగింది. ప్రపంచవ్యాప్తంగా ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో ఉన్న ఈ తిరుమల తిరుపతి దేవస్థానంలో వేలాది భక్త జన సందోహం మధ్య తన వ్యాఖ్యానాన్ని మాధుర్యాన్ని అందించిన పొన్నూరు శ్రీనివాసులకు పలు ఆధ్యాత్మికవేత్తలు కూడా పొన్నూరు శ్రీనివాసులు గారిని అభినందించడం జరిగింది. ధన్యవాదాలు సార్, చాలా చక్కగా మంచి గౌరవం దక్కింది. ఇక యోగా విద్యార్థులకు ప్రశంసా పత్రాలు. సో నిన్న మనం చూసాం కదా, శుక్రవారం పోలీస్ పెరేడ్ గ్రౌండ్లో, ఒంగోలు పోలీస్ పెరేడ్ గ్రౌండ్లో 3000 మందితోటి యోగా చేయడం జరిగింది. వాళ్ళందరికీ దాంట్లో పాల్గొన్న ప్రతి ఒక్క విద్యార్థులు అందరికీ కూడా ప్రశంసా పత్రాలు ఇవ్వడం జరిగింది. నిన్న స్థానిక పోలీస్ పెరేడ్ గ్రౌండ్లో శుక్రవారం నిర్వహించిన మహాసూర్య నమస్కార వందనం యోగా కార్యక్రమానికి హాజరైన ప్రతి విద్యార్థికి కూడా ప్రశంస ధృవీకరణ పత్రాలు అందజేసినట్లు జిల్లా విద్యాశాఖ అధికారి సుభద్ర గారు నిన్న తెలియజేశారు. సో శనివారం ఈ ప్రకటన చేశారు. యోగా గురువు పతంజలి శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ యోగా సభ కార్యక్రమం చాలా చక్కగా విజయవంతమైందని చెప్పేసి సుభద్ర గారు చెప్పారు. అదేవిధంగా ఒంగోలు నగరంతో పాటు 4 మండలాల్లో దాదాపుగా 32 పాఠశాలల నుంచి 3200 మంది విద్యార్థులు ఈ యోగా కార్యక్రమాన్ని హాజరు కావడం జరిగింది. సో వీళ్ళందరికీ కూడా
సుమారుగా 108 సార్లు 1 గంట 40 నిమిషాల్లో 108 సార్లు సూర్య నమస్కారాలు చేయడం జరిగింది. అది గిన్నిస్ బుక్ రికార్డులో కూడా ఎక్కినట్లు మనకు తెలుస్తుంది. సో ఇంకొక వార్త చూస్తే ఇద్దరు డిప్యూటీ కలెక్టర్లు బదిలీ, ఇతర జిల్లాల నుంచి ముగ్గురు రాక. మన జిల్లా నుంచి ఇద్దరు వేరే జిల్లాలకు వెళ్ళారు, అక్కడ నుంచి మన జిల్లాకి మరో ముగ్గురు వచ్చారు. సో జిల్లాలో పనిచేస్తున్న ఇద్దరు డిప్యూటీ కలెక్టర్ను బదిలీ చేయడంతో పాటు ఇతర జిల్లాల్లో పనిచేస్తున్న ముగ్గురిని ఇక్కడికి నియమిస్తూ ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి శనివారం నిన్న ఉత్తర్వులు జారీ చేశారు. సో పిఎస్విపి R&R యూనిట్ ఖమ్మం స్పెషల్ డిప్యూటీ కలెక్టర్గా డి నాగజ్యోతిని, అదేవిధంగా మార్కాపురం R&R SDCగా పోలూరు శ్రీరేఖను నియమించారు. సివిల్ సప్లైస్ విజిలెన్స్ 1 డిప్యూటీ కలెక్టర్గా ఏ కుమార్ నియమించడం జరిగింది. అదేవిధంగా మార్కాపురం R&R SDCగా పనిచేస్తున్న రామసుబ్బయ్యను వచ్చేసి అన్నమయ్య జిల్లా KRCC MDCగా, అదేవిధంగా సివిల్ సప్లైస్ విజిలెన్స్ SDCగా పనిచేస్తున్న రాజకుమార్ని విజయవాడకు బదిలీ చేయడం జరిగింది. అదేవిధంగా సివిల్ సప్లైస్ DMగా పనిచేస్తూ ఇటీవల బదిలైన గ్లోరియాను చిత్తూరు ZP CEOగా నియమిస్తూ జవహర్ రెడ్డి గారు నిన్న ఉత్తర్వులు జారీ చేశారు. ఇక సీఎం ఒంగోలు పర్యటన వాదన నేను చెప్పుకున్నాం కదా, ఈ నెల 20వ తేదీన ఇళ్ల పట్టాలు 25,000 ఇళ్ల పట్టాలు పంపిణీ చేయడం కోసం సీఎం వస్తున్నారని చెప్పేసి నిన్న వార్తలు వచ్చాయి. సో అక్కడ పనులు పూర్తి కాకపోవడంతో సీఎం పర్యటన కూడా వాయిదా పడే అవకాశం ఉందని చెప్పేసి ఒక వార్త వచ్చింది. అది ఈ నెల 20 నుంచి 23వ తేదీకి ప్రస్తుతానికి వాయిదా వేశారు. మేబీ ఈ పనులు కానీ కంప్లీట్ కాకపోతే మళ్ళీ 23 నుంచి తర్వాత కూడా వాయిదా పడడానికి అవకాశం ఉందని చెప్పేసి మనకు తెలుస్తుంది. సో ఇవి మన ప్రకాశం జిల్లాలో కొన్ని ముఖ్యమైన ప్రధాన వార్తలు. మళ్ళీ తిరిగి రేపు ఉదయం 8:30 శ్రీ సత్య న్యూస్లో మరిన్ని తాజా వార్తలతోటి మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూ ఉండండి శ్రీ సత్య నెట్వర్క్. నమస్కారం.